బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రస్తావించారు. పిటిషన్పై తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక రకాల వాడివేడి చర్చలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా, అలాగే మండలాలు, గ్రామాలన్నీ కూడా వైపున పంచాయతీ ఎలక్షన్స్, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది మరొకసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ప్రభుత్వం 42% జీవో, ఇటు 42% రిజర్వేషన్లను ప్రకటిస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా సవాలు చేయడంలో భాగంగానే గతంలో మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి, అతనితో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కనుక విడుదల చేస్తే, రిజర్వేషన్లు కల్పిస్తే యొక్క రిజర్వేషన్లు ఓవరాల్గా 50% దాటుతాయి. 50% రిజర్వేషన్లను దాటితే కనుక వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టినటువంటి సందర్భాలు సుప్రీంకోర్టులో చాలా దాఖలాలు అనేవి గతంలో కనిపించాయి. కాబట్టి ఇప్పుడు ఇది సుప్రీం నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్లను ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసుకుంటూ గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఒకవైపున ఈ యొక్క పిటిషన్లకు సంబంధించి విచారణలు అనేవి హౌస్ మోషన్ పిటిషన్లో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీన జరిగినటువంటి పిటిషన్ల విచారణ అనంతరం విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. కోర్టు వాయిదా వేసి దీనికి సంబంధించి పూర్తిగా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సైతం నోటీసులను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తన యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వీటిని 42% బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి దీని మీద సుప్రీంకోర్టు విచారణకు అనుమతించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఈ యొక్క వాదనలు విన్న తర్వాత విచారణను రేపు ఎల్లుండి సోమవారానికి 6వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది, ఈ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేవి కల్పిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం అనేది 50%కి దాటిపోతుంది. 50%కి మించి రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉంది. కాబట్టి వీటి ప్రకారం అసలు ఎటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు నుంచి వస్తుందనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. వాస్తవానికి ఇప్పుడు గోపాల్ రెడ్డి పిటిషన్కు సంబంధించి సోమవారం నాడు యొక్క మరొకసారి దీని మీద విచారణ అనేది ఉండబోతోంది. అయితే ఇప్పటికే సెప్టెంబర్ 27వ తారీఖున హైకోర్టులో దీని మీద విచారణ జరిగింది. వైపున మాధవరెడ్డితో పాటు మరొక వ్యక్తి వేసినటువంటి పిటిషన్ల మీద హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన కోర్టు దీని మీద విచారణ చేసి ఎందుకు 42% అప్పటికే ఒకవేళ జీవో రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత కనుక ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే దీనికి పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ రాకముందు, జీవో రిలీజ్ చేయక ముందే ఒకవైపున వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా పిటిషనర్లు తమ యొక్క విషయాన్ని పిటిషన్ రూపంలో కోర్టుకు తెలియజేశారు. కాబట్టి తాము విచారించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు తెలియజేసి సీనియర్ న్యాయవాది, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి తన యొక్క వాదనలు వినిపించారు. ఏదైతే మనం ఇప్పుడు తెలియజేయడం జరిగిందో 42% బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ల శాతం ఓవరాల్గా 50% దాటిపోతుంది. కాబట్టి సో వీటి మీద ఎందుకు 42% బీసీ రిజర్వేషన్లను కేటాయించాల్సినటువంటి పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారంటూ కూడా ఏజీని ప్రశ్నించిన సందర్భంలో ఆ సమయంలో ఏజీ వర్చువల్గా అటెండ్ అయ్యి గతంలో సైతం యొక్క రిజర్వేషన్లు అనేవి 50%కి మించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. తమిళనాడులో రిజర్వేషన్లు 50% మించినట్లు ఉందని హైకోర్టు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటన్నిటి మీద ఇప్పుడు ఒకవైపున 9వ తారీఖున నోటిఫికేషన్లకు సంబంధించి మొదటి ఫేజ్ ఏదైతే ఉందో ఆ మొదటి ఫేజ్ నోటిఫికేషన్ను ఎలక్షన్ కమిషన్ జారీ చేయబోతుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ సందర్భంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యి ఉన్నాయి. మరోవైపున హైకోర్టులో 8వ తారీఖున పిటిషన్ల మీద విచారణ అనేది ఉంది. కాబట్టి సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులు ఎటువంటి తీర్పు చెబుతాయనేటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొని ఉంది. రైట్ రత్న, థాంక్యూ.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రస్తావించారు. పిటిషన్పై తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 8న తెలంగాణ హైకోర్టు విచారించనుంది. సుప్రీంలో వేసిన పిటిషన్లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈసీని చేర్చారు.